వేసవి వచ్చిన ప్రతిసారి బెంబేలెత్తించే సమస్య వడదెబ్బ. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం కావడంతో పాటు వడదెబ్బ ఏకంగా ప్రాణాలనే తీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న మృతుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా అయితే వడదెబ్బ కారణంగా ప్రతి ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా సుమారు 5 లక్షల మంది చనిపోతున్నారు. మరెంతో మంది అనారోగ్యంతో మంచాన పడుతున్నారు. మరి ఇంతటి విపత్తుకు కారణమవుతున్న వడదెబ్బ నుంచి తప్పించుకోలేమా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పక తప్పించుకోవచ్చు. మరి ఏమిటా జాగ్రత్తలు? వృద్ధులు, చిన్నారుల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సైలెంట్ కిల్లర్, వడదెబ్బకు ఉన్న మరో పేరు ఇది. అవును, మరి ఇది మనుషులను నిశ్శబ్దంగానే దెబ్బ కొడుతుంది. ఇంటి బయటకు వస్తే చాలు తెలియకుండానే మనుషులపై విరుచుకుపడుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది, ప్రాణాలు కూడా హరిస్తోంది. గతేడాది వడదెబ్బ కారణంగా 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దీని బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య బెంబేలెత్తిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అన్ని దేశాల్లో కలిపి వడదెబ్బ బారిన పడి ఏటా ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య సుమారు 5 లక్షలుగా ఉంది. ఈ లెక్కలను చూస్తేనే తెలుస్తోంది సూర్యుడి చండ్రనిప్పుల ప్రభావం ఎలా ఉందో. అయితే ప్రజల అజాగ్రత్తలే అనేక మరణాలకు కారణమవుతున్నాయి. అందువల్ల వడదెబ్బ బారిన పడరాదు అన్నా, ఒకవేళ పడ్డా తొందరగా కోలుకోవాలి అన్నా కొన్ని జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో బయట తిరిగితే అధిక వేడి కారణంగా శరీరంలోని నీరంతా చెమట రూపంలో ఆవిరవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే చివరికి ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. అప్పుడు చెమట పట్టడం కూడా ఆగిపోతుంది, చర్మం పొడిబారుతుంది, శరీర ఉష్ణోగ్రత అంతకంతకు పెరిగిపోయి తీవ్రమైన జ్వరం వస్తుంది. జ్వరం 105 డిగ్రీల ఫారెన్హీట్ ను దాటుతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటు కూడా పడిపోతుంది. దీన్నే వడదెబ్బ, ఎండదెబ్బ అంటారు. కొందరికి ఎండలోకి వెళ్లకపోయినా ఇంట్లో ఉన్న వడదెబ్బ తగలవచ్చు. ఇంట్లో పొయ్యి దగ్గర ఎక్కువసేపున్నా, ఫ్యాక్టరీలో ఫర్నేసుల వద్ద పనిచేసినా, ఒకే గదిలో ఎక్కువ మంది గుమిగూడే చోట ఉన్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. హీట్కి మన శరీరంలో ఏంటంటే చెమట పట్టి మనని బయట హీట్ లోపలికి వెళ్ళకుండా, శరీరంలోకి వెళ్ళకుండా చేస్తుంది. అలాగే బ్రెయిన్లో హీట్ రెగ్యులేట్ సెంటర్ అని ఉంటుంది. అది మన శరీరంలో వేడి ప్రవేశించకుండా చల్లగా ఉంచి శరీరం తల బయట ఎంత ఉన్నా సరే. ఈ ఎండకు వెళ్ళేట్లయితే ఏమైపోతుంది అని వెళ్ళేట్లయితే మెదడు హీట్ ఎక్కిపోయి హీట్ రెగ్యులేషన్ అంటే పనిచేయడం మానేస్తుంది. దాంతో బయట అది వేయడం ఆ శరీరంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు జరిగే మెయిన్గా బాధలు జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చి అందరికీ వడగాడుపు వల్ల తీవ్ర తలనొప్పి ఉంటుంది, కడుపులో వికారం ఉంటుంది, కొంతమందికి వాంతులు అవుతున్నాయి, కొంతమందికి విరోచనాలు కూడా అవుతున్నాయి. విరోచన అలాగే కొంతమందికి ఏంటంటే తెప్పలేని తలనొప్పి అనమాట, తప్ప ఎండకే అనమాట. ఇంక బయటకు వెళితే చాలు కళ్ళు కూడా కనబట్లుగా కళ్ళంతా ఇదైపోతున్నాయి రోజుగా. ఎందుకంటే డీహైడ్రేషన్ వస్తుందన్నమాట. ఏంటి ఇంట్లో గడిచి బయటకు కలిసి కళ్ళు కనపడడం ఏంటంటే ఒంట్లో నీరు తగ్గిపోయి ఆ కంట్లో ఇంకా కళ్ళు కనపడకుండా ఎంత అంటే మసకు వేసినట్లు అయిపోతాం బయటకు కలిసి వాళ్ళకి. వడదెబ్బ ఎందుకు ప్రాణాపాయం అంటే, దీని బారిన పడినప్పుడు బాధితుల శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది, డీహైడ్రేషన్ కి గురవుతారు. కాబట్టి వడదెబ్బ తాకిన వెంటనే అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. లేదంటే అది మెదడు, గుండె, కిడ్నీ, కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చికిత్స ఆలస్యం అయ్యే కొద్దీ సమస్య తీవ్రమై ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే వడదెబ్బ తాకిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడం మంచిది. దానికంటే ముందు బాధితులను చల్లని ప్రదేశంలో ఉంచాలి, గాలి ఆడేలా చూడాలి. సహజంగా పెద్దవాళ్లైతే రోజుకు సగటున కనీసం 4 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. ముఖ్యంగా దాహం వేయకపోయినా నీళ్లు తాగాలనేది వైద్య నిపుణుల సూచన. వదులు దుస్తులు ధరించాలి. ముందు జాగ్రత్తగా తలకు రుమాలు లేదా టోపీ ధరించడం మంచిది. పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు వంటివి తీసుకోవాలి. అలాగని శీతల పానీయాల జోలికి వెళ్లొద్దు. ముఖ్యంగా ఎండ బాగా ఉన్న సమయంలో
అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడమే అన్నింటికీ మించిన ముందు జాగ్రత్త అనే విషయం గ్రహించాలి. జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే వీలైన వరకు ఉదయం 10 గంటల సాయంత్రం 5-6 దాకా ఎంతో అవసరం చెప్ప బయటకు వెళ్ళకుండా ఉన్నాం. కానీ తప్పదు, ఇప్పుడు మనందరికీ నిత్య జీవితంలో బయటకు వెళ్ళక తప్పదు. వెళ్ళేవాడు చేయాలంటే మెయిన్గా బ్రెయిన్లో అనేటి వేడిని ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసే సెంటర్ డ్యామేజ్ అవ్వకుండా, బ్రెయిన్ హీట్ అవ్వకుండా తల మీద దట్టమైన గుడ్డ ఒక టవల్ వేసుకోవాలి. వీలైతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే మంచిది. అది కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆ కళ్ళలో నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. తర్వాత మంచినీళ్ళు మామూలుగా అయితే రోజుకి 2-3 లీటర్ల నీళ్ళు తాగాలంటాం. మామూలుగా ఎవరైనా సరే 2 లీటర్లు తక్కువ కాకుండా 3 లీటర్ల దాకా మంచినీళ్ళు తాగాలంటాం. ఇప్పుడు మాత్రం 4 లీటర్లు 5 లీటర్లు తాగా. ఉదయం లేవగానే ఒక 1/2 లీటర్, కనీసం 1/2 లీటర్ తాగేయాలి. లేచి లేవగానే 1/2 లీటర్ తాగేయాలి. తర్వాత వరుస పెట్టి 1/2 లీటర్ వచ్చిన మనకి 500 ml బాటిల్ సమవుతాయి కదా, దాంట్లో నీళ్లు పోసుకొని తాగుతూనే ఉన్నాం. ఎందుకంటే నీటి ఎండిపోయి శరీరం నుంచి నీరు వెళ్ళిపోతే చాలా ఈజీగా మనం వడదెబ్బకు గురవుతాం. అలాగే మజ్జిగలో మజ్జిగ తాను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కావాలి, ఎందుకంటే చెమట ద్వారా మన చెమట పట్టేట్లో తెలియట్లా పడుతుంది, గాలికి ఆపరేట్ ఏడుగాలికి ఎగిరిపోతుంది అన్నమాట. అంచేత బీపీ లేని వాళ్ళు మాత్రం షుగర్ ఉప్పు వేసుకుని శుభ్రంగా, అలాగే కొంత పంచదార వేసిన కూడా తాగితే మంచిది. ఏదైనా ఒక పని మీద ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే వడదెబ్బ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సన్నని, వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించాలి. ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారు తప్పకుండా టవల్ లేదా టోపీతో తలను కప్పి ఉంచాలి. నడిచి వెళితే గొడుగు తప్పనిసరి. ప్రయాణించేటప్పుడు మంచినీరు తీసుకువెళ్లాలి. బయట చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్, మద్యం, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. నూనె వినియోగం తగ్గించాలి. ఎండాకాలంలో ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. మసాలాలు, ఉప్పు, కారం ఎక్కువగా తీసుకోవద్దు. చాలా మంది వేసవి పేరుతో బీర్లు తాగుతుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం. బీర్లలోని ఆల్కహాల్ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఆ సమయంలో ఆహారం తీసుకోవాలని అనిపించదు. తద్వారా తొందరగా వడదెబ్బ బారిన పడతారు. అందువల్ల బీర్లే కాదు, ఇతర ఏ మద్యం తీసుకున్నా ఎండాకాలంలో ప్రమాదకరమే. ఒక్కోసారి ఇంట్లో ఉన్నా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వడదెబ్బ కారణంగా మరణిస్తున్న వారిలో 85% మంది 65 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. అందువల్ల వీరి విషయంలో మరింత అప్రమత్తత అవసరం. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు వివిధ రాష్ట్రాలు పలు రూపాల్లో సాయం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ SDRF కింద ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వడదెబ్బ కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం 4 లక్షల రూపాయల వరకు పరిహారం అందిస్తోంది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాలి. వ్యక్తి చనిపోయిన 24 గంటల్లోపు తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయాలి. స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయాలి. మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని IMD ధృవీకరించాలి. వీటితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీస్ స్టేషన్ నుంచి FIR, ఫైనల్ రిపోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు వంటి ఆధారాలు చూపించాలి. వడగాలుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. చేయాల్సిన ఏర్పాట్ల గురించి ముందే అధికారులకు తగు సూచనలు అందించాయి. ఈ మేరకు అధికారులు చలివేంద్రాల ఏర్పాటు, అవసరమైన చోట మజ్జిగ ప్యాకెట్లను అందించడం వంటి చర్యలు తీసుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వేసవి ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. జూన్ వరకు ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపింది. అందులో భాగంగానే వేసవి సన్నద్ధపై హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ముందస్తు హెచ్చరికలు, పనివేళలు, వైద్య సౌకర్యాలు, చలివేంద్రాలు వంటి అనేక విషయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరడం చూస్తున్నాం. అంతటి ఎండలు అంటే అది నిప్పుల వానతో సమానమే. అలాంటి వేడి వాతావరణంలో బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా అత్యంత జాగ్రత్త అవసరం. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదు. వెళ్లినా ఎండబారిన పడకుండా పూర్తి జాగ్రత్తలు అవసరం. ఎండలకు ప్రజలు పిట్టల్లా రాలుతున్న పరిస్థితులను గమనించి ఈ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. అందువల్ల వడదెబ్బ నుంచి ప్రాణాపాయం తప్పాలన్నా, ఆరోగ్యం దెబ్బతినకూడదు అన్నా స్వీయ జాగ్రత్తే మొదటి చర్య.